జరుగుతున్నాయి. నెక్స్ట్ ఈడీ ఏం చేయబోతోంది, దీనికి ఆప్ దగ్గర ఉన్నటువంటి ముందున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉన్నటువంటి ఆప్ దగ్గర ఉన్నటువంటి ఏంటి, వారి దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, న్యాయపరంగా అరవింద్ కేజ్రీవాల్ ముందున్నటువంటి అంశాలేంటి, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కావచ్చు, అదేవిధంగా విజయ్ నాయర్ కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడైన మాగుంట రాఘవారెడ్డి కావచ్చు, అదేవిధంగా సిఏ బుచ్చిబాబు కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు, ముత్తా గౌతమ్ కావచ్చు, అనేక మందిని సమీర్ మహేంద్ర కావచ్చు, దాదాపు 33% సంబంధించిన వాటాలు కవిత ఏ విధంగా షేరింగ్ తీసుకుందన్న అంశాలు ఉంటే, అదేవిధంగా ప్రైవేట్ ప్లేయర్స్కు లబ్ధి చేకూర్చే విధంగా ఏ విధంగా దీన్ని 12% పెంచారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అనేక అంశాల్లో అనేక సార్లు కూడా ఇటీవల ఈడీ కోర్టు కూడా చెప్పింది, దాదాపు 200 మందిని విచారించాం, అనేక మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అలాంటి సందర్భంలోనే కేజ్రీవాల్కి సంబంధించి కేజ్రీవాల్కి నోటీస్ ఇవ్వాలి, ఆయన విచారణకు రావడం లేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కోర్టుకు ఇటీవల ఈడీ కూడా పేర్కొంది. అదేవిధంగా వరుసగా ఆయనకు ఈడీ నోటీసులు ఇస్తూ వచ్చింది, దాదాపు 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎప్పుడు కూడా ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈడీ విచారణ నుంచి ఉపశమనం అందేందుకు ఆయన మొదట సెషన్ కోర్టుకు వెళ్లారు, అక్కడి నుంచి అనంతరం పైకోర్టుకు వెళ్లారు. పైకోర్టులో కూడా ఆయనకు ఊరట లభించలేదు. అనంతరం తిరిగి ఇటీవల మార్చి 16న కోర్టుకు హాజరు కావాల్సిందిగా రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతోనే ఆయన కోర్టుకు హాజరయ్యారు. కానీ కోర్టు నాటి సందర్భంలో ఆయనను 22 వరకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ ₹1,00,000 పూచికత్తు, అదేవిధంగా ₹15,000 బాండ్ పైన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎక్కడ కూడా ఈడీ తన ప్రయత్నాన్ని ఆపలేదు. వరుసగా ఆయనకు ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇస్తూనే వచ్చారు. తాజాగా ఆయన ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కూడా అదే పరిణామాలు చోటు చేసుకున్న హైకోర్టు ఎక్కడ కూడా తాము ఉపశమనం కల్పించలేమో, అరెస్టు చేయకుండా ఎక్కడా చూడలేమని అంశాన్ని చెప్పింది. మరోవైపు ఈడీ అధికారుల యొక్క తీరును కూడా అడిగింది. ఖచ్చితంగా ఈ కేసు సంబంధించి ఏప్రిల్ 22 వరకు కూడా దీనిపైన స్పష్టమైన అంశాలు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో దానికి కావాల్సిన అంశాలను కూడా పేర్కొనాలని కూడా ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు ముగిసింది. మరోసారి ఈడీ అధికారులు నేరుగా సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు, కేజ్రీవాల్ని ప్రశ్నించారు. అనంతరం కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఒక ప్రకటన కూడా కాసేపటి క్రితమే సతీష్ మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మద్యం పాలసీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు దాదాపు 12 మంది అధికారులతో కూడినటువంటి బృందం కూడా వెళ్లారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు, ఆయన ఫోన్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఈడీ అధికారుల ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, ఇవాళ అంటే అరెస్టు తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి? ఖచ్చితంగా శ్రీహరి గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు తాజాగా మొదట ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామాకు సంబంధించి గవర్నర్ దగ్గరికి అరవింద్ కేజ్రీవాల్ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఈడీ అధికారులు కూడా నేరుగా అరవింద్ కేజ్రీవాల్ ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకుంటే నేరుగా ఆయనను రాజ్భవన్కి తీసుకెళ్తారు. అక్కడే గవర్నర్ సక్సేనా ఉన్నారు, వారికి ఒక లేఖను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నామనే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. గవర్నర్ దగ్గర ఆయన రాజీనామా తీసుకొని ఆయన అప్రూవల్ ఆమోదం పొందిన వెంటనే నేరుగా ఆయనను